జారిపోయే మైసూర్ పాక్ అండి. మన స్వీట్ బండిళ్ళు దగ్గర ఉంటాయి కండి. ఆ మైసూర్ పాక్ అండి ఈజీగా 10 నిమిషాల్లో రెడీ చేసుకుని నోట్లోకి వేసుకుంటే జారిపోయిద్దండి. స్వీటు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా చుట్టాలు వచ్చినా చేసి పెట్టవచ్చండి. చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది ఈ స్వీట్ మైసూర్ పాకు, గులాబీ మైసూర్ పాక్ అండి. ఇది దీన్ని తయారు చేసే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మీరు బాగున్నారా? మేము బాగున్నానండి. ఇదిగోండి శనగపిండితో మైసూర్ పాకు చేయబోతున్నానండి. ఇదిగోండి ఒక పక్కు శనగపిండి తీసుకున్నానండి. నేను కప్పుతో 1 కప్పున్నర శనగపిండి తీసుకుంటున్నానండి. కప్పున్నర శనగపిండి. ఇది శనగపిండి తీసుకొని ఎప్పుడైనా జల్లెడ పట్టుకుంటే ఇలా జల్లెడ పట్టుకుంటే పిండి బాగుంటుంది. ఏదన్నా ఉన్నా కూడా పురుగు చిన్న సన్న పురుగు ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోయింది. ఇట్లా జల్లెడ పట్టుకోవాలి. శనగపిండి జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓ బాండీ పెట్టుకొని 2 కప్పుల పంచదార, మనం ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాం కండి. పంచదార కూడా కప్పున్నరే తీసుకున్నాం. ఇదిగోండి కప్పు పోసాం కదా, ఇదిగోండి కప్పు పంచదార, కప్పున్నర శనగపిండి, కప్పున్నర పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని గ్యాస్ కొట్టుకోవాలండి. ఇప్పుడు మనం గ్యాస్ కొట్టేసుకున్నాం. గ్యాస్ కొట్టుకొని తీగ పాకం వచ్చేటట్టుగా మనం పట్టుకోవాలి. తీగ పాకం రావాలండి. చేతికి ఇలా అంటే ఇలా అంటుకునేటట్టుగా తీగ పాకం రావాలి. అండి బౌల్ ఒకటి తీసుకోవాలండి. బౌలు ఎల్లడుపుగా ఇట్లా పలక షేపులో కానీ రౌండ్ షేప్లో కానీ ఏదైనా బౌల్ ఉంటే నేను కేక్ బౌల్ తీసుకున్నానండి. కేక్ బౌల్ ఉంది నా దగ్గర, తెల్లది కేక్ బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. చుట్టుపక్కల నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోవచ్చండి. నెయ్యితో అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం నెయ్యితో అప్లై చేసుకోవాలి. నెయ్యితో ఇదిగోండి అంతా మొత్తం అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి పక్కన బాండీ పెట్టుకొని బాండీలో 1 కప్పు నెయ్యి అండి. కావాలంటే నెయ్యితోనే చేసుకోవచ్చండి మీరు. నేను మాత్రం 1 కప్పు నెయ్యి వేస్తున్నానండి. ఎక్కువ నెయ్యి వేసుకోకుండా నేను తక్కువ నెయ్యితోనే చేస్తున్నాను. ఇదిగోండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ వాడుతున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ 1 కప్పు అండి. 1 కప్పు నెయ్యి వేసాము కదా, 1 కప్పు చేసేసాము. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. స్మెల్ రాకుండా స్మెల్ రాకుండా బాగుంటుంది. చాలా పోసాం కదా, ఇది 1 కప్పు. అప్పుడు మనం కప్పున్నర బారు తీసుకున్నాం అండి. ఆయిల్ బారు ఆయిల్ తీసుకున్నాం. ఇదిగోండి చూడండి పంచదార పాకు అండి. పాకు మనకు తీగ పాకం వచ్చేటట్టుగా చేసుకోవాలి. తీగ పాకం రావాలండి. తీగ పాకం వస్తే మనకు రెడీ అయిపోయినట్టు. పంచదార బాగా కరిగి తీగ పాకం రావాలి. పెద్ద మంటమైనా చేసుకోవాలండి. పాకు అనేది పెద్ద మంటమైనే. చూడండి చక్కగా మనకి పాకు వచ్చేసిందండి. ఇదిగో ఇలా పట్టుకొని గంటెతో ఇలా అంటే ఇదిగో రావాలండి. ఇదిగోండి తీగ పాకం, ఇట్లాగా తీగ పాకం వచ్చేసింది. ఎట్లా అంటే తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని కొంచెంగా పిండి పోసుకుంటూ వంటలు లేకుండా బాగా ఫ్రెష్ చేసుకోవాలండి. బాగా మనం ఈ పిండిని వంటలు లేకుండా బాగా ఫ్రెష్ చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి ఇట్లాగా ఉడికిపోవాలండి. చూడండి వంటలు కూడా ఎక్కడెక్కడ చిన్న పలుకులు కూడా లేకుండా ఇట్లా బాగా కలపాలండి. చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటూ కలపాలండి. ఇదిగోండి ఒక గంట ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం వేడి ఆయిల్ అండి. ఇందాక ఆయిల్ కాబెట్టుకున్నాక మనం వేడి ఆయిల్ పోసుకుంటా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. కొంచెంగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఎంత కలిపితే అంత బాగా వచ్చిందండి మైసూర్ పాకు. కలిపే విధానం బట్టే మనకు మైసూర్ పాకు బాగా వచ్చింది. ఆయిల్ కూడా మొత్తం పోసేసుకున్నామండి. మొత్తం పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంత కలిపితే అంత బాగుంటుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. మైసూర్ పాకు మాత్రం 10 నిమిషాలు ఎక్కువ లేట్ అయ్యి కూడా పట్టదండి. చక్కగా అయిపోయింది. చూడండి మనకి ఆయిల్ కూడా మొత్తం పట్టేసింది. కప్పున్నర ఆయిల్ తీసుకున్నాం, కప్పున్నర పంచదార. చక్కగా కొలతలతో చేసుకోవాలండి. కొలతలతో చేసుకుంటే మైసూర్ పాకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుందండి. ఇంట్లోనే మన చూడండి చక్కగా మనకి అయిపోవచ్చిందండి. ఆయిల్ మొత్తం కూడా పట్టిందండి. మనకి ఆయిల్ కూడా మొత్తం పట్టేసింది. స్వీట్ బండిలో దొరికినట్టుగా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే
బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నేను కాకపోతే పంచదారతో చేసి చూపించాను, ఈసారి బెల్లంతో కూడా చూపిస్తాను మీకు. కావాలన్న వాళ్ళు కామెంట్ పెడితే మాత్రం కంపల్సరీగా బెల్లంతో చూపిస్తా. చూస్తున్నారా చక్కగా ఎంత బాగొచ్చిందో, చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుందండి. మనం నెయ్యి వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. చూడండి చక్కగా మనకి అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకొని గ్యాస్ కొట్టేసేసుకొని మనం బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి చక్కగా ఇట్లాగా మనం బౌల్లోకి వేసేసుకుందాం అండి. మొత్తం మనం బౌల్లోకి వేసేసుకుందాం. ఇట్లా గట్టిగా అనుకోకుండా లైట్గా ఇలా అనుకోవాలండి. చూడండి చక్కగా మనం ఇట్లాగే గిన్నెకేసుకొని ఇట్లా షేపులన్నీ అనుకొని ఇట్లా నీట్గా ఇది ఒక అరగంట సేపు ఆరాలండి. ఒక అరగంట సేపు ఆరితే చాలా బాగా వచ్చిందండి మైసూరుపాకు. మనకి మైసూరుపాకు, గుల్ల మైసూరుపాకు చాలా టేస్టీగా వచ్చిందండి. మన స్వీట్ బండి లాగా తయారైద్దండి. ఒక అరగంట సేపు మనం ఆరబెట్టుకుందాం. దాకా ఘాట్లు పెట్టుకున్నామండి. ఘాట్లు పెట్టి చూపించలేదండి నేను. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని పచ్చికున్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా ఘాట్లు పెట్టేసి ప్లేట్లోకి, కింద ప్లేట్ ఉందండి, ఈ ప్లేట్లోకి తిరిగేసుకోవడం. చూసారా ఈ బౌల్లోంచి ఇదిగోండి ఎక్కడ మనకి మైసూరుపాకు అనేది బౌల్ అంటకుండా వచ్చింది. చూసారా ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా వచ్చింది చూసారా. బౌలింగ్ ఇట్లా ఉండాలండి మైసూరుపాకు. ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకున్నాం. చూసారా ఇదిగోండి, చూసారా వస్తుంది. చూసారా మన రోడ్డు మీద ఉండే బండి, స్పీడ్ బండి లాగా తయారైందండి. చూసారా ఉంచుతున్నా చూడండి. రెడీ అయిపోయింది మన మైసూరుపాకు. సూపర్గా కాంబినేషన్లో ఈ రెండు రెడీ అయిపోయింది. మనకి ఎలా కావాలంటే అలా షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి చూసారా చక్కగా ఎంత బాగుంది. చూసారా మైసూరుపాకు ఎంత చక్కగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే జారిపోయే మైసూరుపాకు అండి. ఈజీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఇది మన స్పీడ్ బండి లాగే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పీడ్ బండి రెడీ అయిపోయింది. మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా